మీ హిందువులందరూ టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. కొన్ని రోజుల క్రితం నేను దురంధర్ సినిమా చూశాను అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటో తెలుసా? నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. అసలు సినిమాలోని ఒక్కొక్క హై మూమెంట్ చూస్తున్నప్పుడు ఇది కదరా మనం ఇన్ని రోజులు మిస్ అయింది అని అనిపించింది. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో పేట్రియాటిజం ని అండర్ వరల్డ్ మాఫియాని బ్లెండ్ చేసి ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. కానీ డైరెక్టర్ ఆదిత్యధర్ దాన్ని చాలా ఈజీగా అచీవ్ చేశాడు. ఆల్మోస్ట్ 4 hours ఉన్న సినిమా నాకు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఇంకొంచెంసేపు ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఈ సినిమాని ఆల్రెడీ చాలా మంది థియేటర్స్ లో చూసే ఉంటారు. ఈ వీడియోలో దురంధర్ 2 ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో కంపేర్ చేస్తాను అండ్ లాస్ట్ లో మూవీ క్లైమాక్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు గనక దురంధర్ పార్ట్ 1 సినిమా కూడా చూడలేదంటే దురంధర్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఉంది. వెంటనే ఆ వీడియో చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. మన ఛానల్ ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ సపోర్ట్ ఇలానే కొనసాగితే మనం 1K సబ్స్క్రైబర్స్ ని కూడా దగ్గరలోనే అచీవ్ చేయొచ్చు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 స్టోరీ చాలా పెద్దది, బట్ నా స్టైల్లో ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ సినిమా హీరో ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఓపెన్ చేయగానే మన హీరో జస్క్రాత్ సింగ్ రంగి తన ఫ్యామిలీతో నవ్వుతూ కనిపిస్తాడు. మిలిటరీలోకి జాయిన్ అయ్యే ముందు తన ఫ్యామిలీతో ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటాడు. ఆ ఫోటోని తన ఫ్రెండ్ అయిన గుర్బాజ్ క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. జస్క్రాత్ మిలిటరీలోకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఘోరం జరుగుతుంది. అదేంటంటే జస్క్రాత్ వాళ్ళ నాన్నకి అండ్ ఆ ఊళ్ళోని ఎమ్మెల్యేకి ల్యాండ్ విషయంలో ఒక గొడవ అవుతుంది. గొడవ కాస్త పెద్దదయ్యి ఆ ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ మనుషులు మన జస్క్రాత్ వాళ్ళ నాన్నని చంపేస్తారు. వాళ్ళు అంతటితో ఆగకుండా మన జస్క్రాత్ వాళ్ళ పెద్ద చెల్లిని అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తారు. ఇంకా తన చిన్న చెల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న జస్క్రాత్ తన ఫ్రెండ్ గుర్బాజ్ సాయం తీసుకొని తనకు కావాల్సిన గన్స్ అండ్ వెపన్స్ తోటి ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు. తనకు జరిగిన అన్యాయం వల్ల రగిలిపోతున్న మన జస్క్రాత్ ఆ ఎమ్మెల్యేని అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని అతి దారుణంగా చంపేస్తాడు. అండ్ కిడ్నాప్ అయిన వాళ్ళ చిన్న చెల్లిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. ఆ తర్వాత జస్కిరత్ ని పోలీసులు పట్టుకుంటారు. దాదాపు 12 మందిని అతి దారుణంగా చంపినందుకు గాను కోర్టు మన జస్కిరత్ కి ఉరిశిక్ష విధిస్తారు. జస్కిరత్ జైలుకి వెళ్తున్న టైంలో తన ఫ్రెండ్ గుర్బాజ్ కి తన చెల్లిని పెళ్లి చేసుకోమని తనని బాగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. ఇలా జస్కిరత్ 2 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అండ్ ఆ తర్వాత జస్కిరత్ ని వేరే జైల్ కి షిఫ్ట్ చేస్తున్న టైంలో మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అయిన సుశాంత్ బన్సల్ అండ్ అజయ్ సాన్యల్ జస్కిరత్ ని జైలు నుంచి తప్పిస్తారు. ఆఫీసర్ శాన్యల్ మన జస్కిరత్ కి తనని ఒక సీక్రెట్ మిషన్ కోసమే కాపాడామని చెప్తాడు. కానీ జస్కిరత్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే తన దేశంలోనే తనకు అన్యాయం జరిగిందని, ఇంకా ఈ దేశానికి తను ఎందుకు పనిచేయాలి అని అంటాడు. అప్పుడు ఆఫీసర్ శాన్యల్ మన జస్కిరత్ కి ఏం చెప్తాడంటే, నీ ఫ్యామిలీని మన ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది, నువ్వు దేశానికి పనిచేయి చాలు అని అంటాడు. ఒకవేళ జస్కిరత్ జైల్లోనే ఉంటే తన ఫ్యామిలీని చూసుకోవడానికి ఎవరు ఉండరు అండ్ తనకి ఉరిశిక్ష పడింది కాబట్టి తను చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జస్కిరత్ వెంటనే సాన్యల్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ నుంచి మన హీరోకి అసలు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జస్కిరత్ ని ఆపరేషన్ దురంధర్ కి బాగా ట్రైన్ చేసిన తర్వాత 2004లో తనని ఆఫ్ఘనిస్తాన్ కి క్యాపిటల్ అయిన కాబూల్లో డ్రాప్ చేస్తారు. ఆఫీసర్ శాన్యల్ మన జస్కిరత్ కి హంజా అలీ మజారీ అనే ఒక కొత్త ఐడెంటిటీని ఇచ్చి పాకిస్తాన్ కి పంపిస్తాడు. హంజా అలీ మజారీ అంటే బబ్బర్ షేర్ అని అండ్ ఈ పాకిస్తాన్ అనే అడవికి వీలైనంత త్వరగా బాద్షా అవ్వమని చెప్పి తనని మోటివేట్ చేసి పంపిస్తాడు. జస్కిరత్ మెల్లగా తన గతాన్ని మర్చిపోయి పూర్తిగా హంజాలా మారిపోతాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది అండ్ స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. రెహమాన్ డెకెట్ చనిపోయిన తర్వాత లయారీ మొత్తం అల్లోల కల్లోలం అయిపోతుంది. ఒకవైపు రెహమాన్ మనుషులందరూ బాధపడుతూ ఉంటే ఇంకోవైపు అర్షద్ పప్పు ఒక గ్యాంగ్ ని ఫార్మ్ చేసి లయారీని కంట్రోల్లోకి తీసుకుంటాడు. రెహమాన్ డెకెట్ ని ఎందుకు చంపావు
చేసావని మేజర్ ఇక్బాల్ ఎస్పీ చౌదరిని క్వశ్చన్ చేస్తాడు. రెహమాన్ ని చంపింది పర్సనల్ ఎజెండా కోసం కాదని, రెహమాన్ ని చంపమని బడే సాహెబ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి మేజర్ ఇక్బాల్ కి ఎస్పీ చెప్తాడు. ఇక మీద తనకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మేజర్ ఇక్బాల్ ఎస్పీ చౌదరికి వార్నింగ్ ఇస్తాడు. రెహమాన్ ని చంపింది ఎస్పీ చౌదరి అయినా అతని వెనకుంది అర్షద్ పప్పు అని చెప్పి హంజా మన ఉజైర్ ని మ్యానిపులేట్ చేస్తాడు. రెహమాన్ చనిపోయే ముందు ఎస్పీ చౌదరి అస్లాం కి అర్షద్ పప్పు కాల్ చేశాడని, రెహమాన్ చనిపోవడానికి అర్షద్ పప్పునే కారణం అని చెప్పి మన ఇంకో ఇండియన్ ఏజెంట్ అయిన రిజ్వాన్ ఉజైర్ ని నమ్మిస్తాడు. రెహమాన్ చనిపోయిన తర్వాత లయారీని కంట్రోల్ చేయాల్సింది ఉజైరే అని హంజా చెప్తాడు. హంజా చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఉజైర్ అర్షద్ పప్పు మీద రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడే లయారీలో పఠాన్ గ్యాంగ్ కి అండ్ బలోచ్ గ్యాంగ్ కి అసలైన గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాంగ్ వార్ లో మన ఉజైర్ ఇంకా హంజా దొరికినోన్ని దొరికినట్టు ఊచకోతకు వస్తారు. అండ్ జమీల్ జమాలి హెల్ప్ తీసుకొని అర్షద్ పప్పుని ట్రాప్ చేసి మరీ పట్టుకుంటారు. అర్షద్ పప్పుని అండ్ వాళ్ళ తమ్ముణ్ణి ఉజైర్ నడి రోడ్లో అతి దారుణంగా చంపేస్తాడు. ఎంత దారుణంగా అంటే ఉజైర్ అర్షద్ పప్పు తల నరికి ఆ తలతో నడి రోడ్లో ఫుట్బాల్ ఆడతాడు. దీంతో లయారీ మొత్తం మళ్ళీ బలోచ్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఉజైర్ ఉండడం వల్ల లయారీని కంట్రోల్లో తీసుకోవడానికి కష్టమైపోతుందని చెప్పి ఎస్పీ చౌదరి అస్లాం అండ్ జమీల్ జమానీ ఇంకా హంజా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే ఎస్పీ చౌదరి అస్లాం ఉజైర్ మర్డర్ చేశాడని చెప్పి తన మీద అరెస్ట్ వారెంట్ తీసుకొస్తాడు. ఎస్పీ అస్లాం కి దొరికితే అరెస్ట్ కాదు డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేస్తాడని చెప్పి హంజా ఉజైర్ ని దుబాయ్ కి పంపిస్తాడు. ఉజైర్ దుబాయ్ కి వెళ్ళగానే హంజా ముందుగా ప్లాన్ చేసినట్టుగా అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ చేత దుబాయ్ లో అరెస్ట్ చేపిస్తాడు. ఉజైర్ ని పాకిస్తాన్ కి తీసుకొచ్చి జైల్లో కంప్లీట్ గా లాక్ చేసేస్తారు. ఇప్పుడే లయారీని హంజా మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. మిగిలిన బలోచ్ వాళ్ళతోటి ఒక గ్యాంగ్ ని ఫార్మ్ చేసి కింగ్ ఆఫ్ లయారీగా మారతాడు. బలోచిస్తాన్ ప్రజల్ని రెహమాన్ ఎంత బాగా చూసుకునేవాడో హంజా లీడర్ అయిన తర్వాత కూడా వాళ్ళని అంతే బాగా చూసుకునేవాడు. అందువల్ల బలోచ్ ప్రజలు కూడా హంజాని షేరే బలోచ్ గా స్వీకరిస్తారు. హంజా ఇలానే పొలిటికల్ గా కూడా బాగా ఎదుగుతాడు. అండ్ హంజాకి ఎలినాకి ఒక కొడుకు కూడా పుడతాడు. అంతా బాగుంది అనే టైంలోనే హంజాకి ఇంకో కొత్త సమస్య ఎదురవుతుంది. అదేంటంటే ఒకరోజు మేజర్ ఇక్బాల్ హంజాని బడే సాహెబ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడే హంజా అందరూ బడే సాహెబ్ అంటున్న దావూద్ ఇబ్రాహిం ని కలుస్తాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రాహిం బెడ్ మీద పేషెంట్ లా ఉండడం చూసి హంజా షాక్ అవుతాడు. అంత వరస్ట్ హెల్త్ కండిషన్ లో కూడా దావూద్ ఇబ్రాహిం మేజర్ ఇక్బాల్ ని కనానీ బ్రదర్స్ ని కంట్రోల్ చేస్తూ ఇండియాని నాశనం చేయడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. హంజాకి బడే సాహెబ్ తను నెక్స్ట్ ఇండియాలో పంజాబ్ మీద ప్లాన్ చేస్తున్న అటాక్ గురించి చెప్తాడు. అది ఖలిస్తాన్ కోసం చేసే టెర్రరిస్ట్ అటాక్ అని, దానికి డ్రగ్స్ బిజినెస్ చేయాలని చెప్పి హంజాకి బడే సాహెబ్ చెప్తాడు. ఫస్ట్ హంజా దానికి ఒప్పుకోకపోయినా ఇంకా తప్పదు కాబట్టి ఒప్పుకుంటాడు. అక్కడే బడే సాహెబ్ జావేద్ ఖనానీకి తను ఇచ్చిన 60,000 కోట్ల ఇండియన్ ఫేక్ కరెన్సీని యూపీలో ఎలక్షన్స్ కి యూజ్ చేయమని చెప్తాడు. అండ్ ఈ ఫేక్ కరెన్సీ మొత్తాన్ని యూపీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆతిఫ్ అహ్మద్ అనే ఒక లోకల్ పొలిటీషియన్ వాళ్ళకు సపోర్ట్ ఉన్నట్టు దావూద్ చెప్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ ని పంజాబ్ యూత్ కి అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతోటి రష్యా లాంటి కంట్రీస్ లో ఎక్స్ప్లోజన్స్ ఇంకా వెపన్స్ ని తీసుకొని ఆ వెపన్స్ తోటి ఇండియా మీద అటాక్ చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. పాకిస్తాన్ నుంచి పంజాబ్ కి డ్రగ్స్ సప్లై చేయడానికి వీళ్ళకు పంజాబ్ లోకల్ పర్సన్ ఒక అతను కావాలి. అలా పంజాబ్ నుంచి అతను ఇంకా అతని గ్యాంగ్ వస్తున్నారని చెప్పి హంజా ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడే హంజాకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే పాకిస్తాన్ నుంచి పంజాబ్ కి డ్రగ్స్ తీసుకెళ్ళడానికి వచ్చింది ఎవరో కాదు, హంజా చిన్నప్పటి ఫ్రెండ్ అయిన గుర్బాజ్. హంజా గుర్బాజ్ ని చూడగానే తను జస్కిరత్ అని చెప్పి కనిపెడతాడేమో అని చాలా కంగారు పడతాడు. కానీ గుర్బాజ్ మాత్రం చాలా నార్మల్ గా మాట్లాడతాడు. హంజా గుర్బాజ్ ని ఇంకా తన గ్యాంగ్ ని మేజర్ ఇక్బాల్ దగ్గరికి తీసుకెళ్తాడు. పార్ట్ 1 లో మన ఇండియన్ ఫ్లైట్ ని హైజాక్ చేసిన జహూర్ మిస్త్రీ వీళ్ళకు డ్రగ్స్ సప్లై చేస్తాడు. ఆ డీల్ తర్వాత గుర్బాజ్ ని ఇంకా తన మనుషుల్ని హంజా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీలో గుర్బాజ్ మందు ఎక్కువ తాగేస్తాడు అండ్ డ్రగ్స్ కూడా బాగా తీసుకుంటాడు. కాసేపటి తర్వాత హంజాని వాష్రూమ్ కి తీసుకెళ్ళమని చెప్పి గుర్బాజ్ అడుగుతాడు. గుర్బాజ్ మత్తులో ఉన్నాడు కాబట్టి హంజా అతన్ని వెంటనే వాష్రూమ్ కి తీసుకెళ్తాడు. అండ్ వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత గుర్బాజ్ హంజాని నీకు ఇల్లు గుర్తు రావట్లేదా జెస్సీ అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. దెబ్బకు హంజాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. దొరికిపోయాడు కాబట్టి హంజా గుర్బాజ్ తో జస్కిరాత్ లా మాట్లాడతాడు. జస్కిరాత్ చిన్న చెల్లైన జస్లిన్ ని తను పెళ్లి చేసుకున్నాడని అండ్ వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్పి గుర్బాజ్ హంజాకి చెప్తాడు. అలా మాట్లాడుతూ గుర్బాజ్ కి డ్రగ్స్ తీసుకోవడం వల్ల యాంగ్జైటీ పెరిగిపోతుంది. అండ్ జస్కిరాత్ ని చూసి నువ్వు ఇండియన్ ఏజెంట్ వా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకుంటున్నావు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. గుర్బాజ్ బయటకెళ్లి ఎక్కడ తన గురించి అందరికీ చెప్పేస్తాడేమో అన్న భయంతో హంజా గుర్బాజ్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో గుర్బాజ్ హంజాని చంపడానికి ట్రై చేస్తుంటే హంజా తప్పించుకోపోయి గుర్బాజ్ ని అనుకోకుండా చంపేస్తాడు. హంజా గుర్బాజ్ ని చంపిన విషయం బయటకు వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి మన అలాంబాయ్ వచ్చి నేరం తన మీదకేసుకుంటాడు. కాసేపటి తర్వాత గుర్బాజ్ చనిపోయిన విషయం అందరికీ తెలుస్తుంది. చంపింది అలాం కాబట్టి అలాం ఖచ్చితంగా ఇండియన్ ఏజెంట్ అని చెప్పి మన ఎస్పీ చౌదరి అస్లాం అండ్ అతని అసిస్టెంట్ ఓమర్ ఇద్దరు కన్ఫర్మ్ చేస్తారు. కానీ అలాం దొరికితే అతన్ని చాలా టార్చర్ చేసి చంపేస్తారని చెప్పి మన హంజా వెంటనే గన్ తీసి వాళ్ళందరి ముందు అలాం ని కాల్చి చంపేస్తాడు. హంజా అలా చేయడం వల్ల మన ఎస్పీ చౌదరికి అండ్ తన అసిస్టెంట్ అయిన ఓమర్ కి హంజా మీద డౌట్ వస్తుంది. ఎస్పీ అస్లాం ఓమర్ కి సీక్రెట్ గా హంజా మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. అలానే ఎలీనాకు కూడా హంజా మీద డౌట్ వస్తుంది. అలా హంజా వస్తువులన్నీ తీసినప్పుడు హంజా సీక్రెట్ డైరీ ఎలీనాకు దొరుకుతుంది. వెంటనే ఎలీనా గన్ తీసుకొని హంజాకి ఎయిమ్ చేసి నువ్వు ఎవరు, నువ్వు ఇండియన్ ఏజెంట్ అని చెప్పి గట్టిగా అడిగేసరికి హంజా నిజం ఒప్పుకుంటాడు. ఒక ఇండియన్ ఏజెంట్ ని ప్రేమించి తన దేశాన్ని తనే నాశనం చేస్తున్నానని చెప్పి ఎలీనా చాలా బాధపడుతుంది. కానీ హంజా తనొచ్చింది పాకిస్తాన్ లోని టెర్రరిస్టులని చంపడానికే కానీ పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేయడానికి కాదని అండ్ ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్ లో ఉండడం వల్ల వేరే దేశాల కంటే పాకిస్తాన్ కే నష్టం ఎక్కువ అని చెప్పి ఎలీనాకు అర్థమయ్యేటట్లు హంజా చెప్తాడు. ఏదేమైనా వాళ్ళ అబ్బాయికి మాత్రం ఏం జరగకూడదని ఎలీనా హంజా దగ్గర మాట తీసుకుంటుంది. ఇదిలా ఉంటే ఎస్పీ చౌదరి అస్లాం హంజా ఇండియన్ ఏజెంట్ అని చెప్పి దాదాపు కన్ఫర్మ్ చేస్తాడు. అండ్ ఎస్పీ చౌదరి బతికే ఉంటే తనతో చాలా రిస్క్ అని చెప్పి హంజా బలోచిస్తాన్ వల్ల హెల్ప్ తీసుకొని ఎస్పీ అస్లాం ని బాంబ్లెస్ చేపించి చంపేస్తాడు. ఆ తర్వాత హంజా దుబాయ్ లో అజయ్ సాన్యాల్ ని అండ్ ఆఫీసర్ బన్సల్ ని కలుస్తాడు. అక్కడ వాళ్లకు ఇండియా మీద నెక్స్ట్ జరగబోయే అటాక్ గురించి అండ్ ఇండియాకి సప్లై చేస్తున్న 60,000 కోట్ల ఫేక్ కరెన్సీ గురించి అజయ్ సాన్యాల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. 60,000 కోట్ల ఫేక్ కరెన్సీని జనాల్లోకి రాకుండా కంట్రోల్ చేయాలంటే డిమానిటైజేషన్ తప్ప వేరే దారి లేదని చెప్పి మన అజయ్ సాన్యాల్ గవర్నమెంట్ కి సజెషన్ ఇస్తాడు. వెంటనే మన పిఎం మోడీ పబ్లిక్ కి 1000 అండ్ 500 నోట్లు బ్యాన్ చేశామని చెప్పి అనౌన్స్ చేస్తాడు. దెబ్బకు పాకిస్తాన్ లోని టెర్రరిస్టులంతా కుదేలైపోతారు. ఆల్రెడీ ప్రింట్ చేసున్న 60,000 కోట్ల ఫేక్ కరెన్సీని ఏం చేయాలో అర్థం కాక జావేద్ ఖానాని మేజర్ ఇక్బాల్ కి ఫోన్ చేస్తాడు. మేజర్ ఇక్బాల్ పట్టించుకోపోయేసరికి హంజాకి ఫోన్ చేస్తాడు. హంజా వచ్చి నువ్వు కంగారు పడుకు, నేను చూసుకుంటా అని చెప్పి హంజా ఫేక్ కరెన్సీ ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు. హంజా కనానీని మాటల్లో పెట్టి బిల్డింగ్ పైకి తీసుకెళ్లి తను ఇండియన్ ఏజెంట్ అని వీళ్ళందరినీ చంపడానికే వచ్చాను అని చెప్పి జావేద్ ఖానానీని బిల్డింగ్ పైన నుంచి తోసి చంపేస్తాడు. ఎవరికి డౌట్ రాకుండా హంజా దాన్ని సూసైడ్ లా ఫ్రేమ్ చేస్తాడు. అలా హంజా మన ఇంకో ఏజెంట్ అయిన రిజ్వాన్ తో కలిసి మన ఇండియా మీద ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ చేసిన అబ్దుల్ బుట్టోవి అండ్ జహూర్ మిస్త్రీ లాంటి వాళ్ళని వెతికి మరీ పట్టుకొని చంపేస్తాడు. ఇలా టెర్రరిస్ట్ అందరూ ఒక్కొక్కరు చనిపోతుంటే ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారని చెప్పి మన మేజర్ ఇక్బాల్ కి అండ్ ఓమర్ కి డౌట్ వస్తూ ఉంటుంది. ఎలాగైనా హంజా గురించి నిజం తెలుసుకోవాలని ఓమర్ ఎలీనా దగ్గరికి వెళ్ళి హంజా గురించి నిజం చెప్పకపోతే తన కొడుకుని చంపేస్తానని చెప్పి ఎలీనాను బెదిరించి ఎలీనా చేత నిజం చెప్పిస్తాడు. హంజా ఇండియన్ ఏజెంట్ అని చెప్పి ఓమర్ మేజర్ ఇక్బాల్ కి చెప్తాడు. మరుసటి రోజు హంజా ఒక మద్రాసాలో మేజర్ ఇక్బాల్ కి వెపన్స్ డెలివరీ చేయాలి కాబట్టి అక్కడే అతన్ని చంపేద్దామని చెప్పి మేజర్ ఇక్బాల్ వాళ్ళ మనుషులతో స్కెచ్ చేస్తాడు. కానీ వీళ్ళకంటే ముందు వాళ్ళందరినీ అక్కడే చంపేసి పాతేయాలని చెప్పి బలోచిస్తాన్ యునైటెడ్ ఫోర్స్ తో హంజా ఎప్పుడో మాస్టర్ ప్లాన్ వేశాడు. అనుకున్నట్టుగానే హంజాకి మేజర్ ఇక్బాల్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. హంజాని ఎలాగైనా కాపాడాలని చెప్పి బలోచిస్తాన్ ఫోర్స్ తోటి మన ఏజెంట్ రిజ్వాన్ మద్రాసా లోపల ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకు లోపలున్న మిలిటెంట్స్ అందరూ చనిపోతారు అండ్ మేజర్ ఇక్బాల్ కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. ఆ తర్వాత హంజా మేజర్ ఇక్బాల్ ని కిరోసిన్ ఎక్స్ప్లోజన్ తో పేల్చి చంపేస్తాడు. ఒళ్లంతా గాయాలతోటి హంజా ఎలీనాకు ఫోన్ చేస్తాడు. తన పేరు హంజా కాదని తన అసలు పేరు జస్కిరత్ అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత హంజాని పాకిస్తాన్ పోలీసులు
పోలీసులు పట్టుకుంటారు. అండ్ ఆఫీసర్ ఓమర్ హంజా చేత నిజాలు చెప్పాలని చెప్పి చాలా టార్చర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే మన ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ అయిన అజయ్ సాన్యల్ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ హెడ్ అయిన షంషాద్ హాసన్ కి ఫోన్ చేస్తాడు. హంజాని వాళ్ళు రిలీజ్ చేయలేదంటే షంషాద్ కి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కి మధ్య ఉన్న డీలింగ్స్ గురించి పాకిస్తాన్ గవర్నమెంట్ కి లీక్ చేస్తా అని చెప్పి మన ఆఫీసర్ అజయ్ సాన్యల్ షంషాద్ ని భయపెడతాడు. ఆ విషయం బయటకు వస్తే షంషాద్ కి కుక్క చావే అని చెప్పి భయపడి హంజాని వదిలేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక ఇండియన్ ఏజెంట్ ని పట్టుకున్నట్టు పాకిస్తాన్ మీడియాకి మ్యాటర్ లీక్ అయిందని, ఇప్పుడు ఎవరో ఒకరిని హంజాతో రీప్లేస్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పి షంషాద్ అజయ్ సాన్యల్ కి చెప్తాడు. దానికి హంజా జైల్లో ఉన్న ఉజైరే ఇండియన్ ఏజెంట్ అని, ఇలాంటి రోజు కోసమే ఉజైర్ ని చంపకుండా జైల్లో ఉంచానని చెప్తాడు. హంజాని షంషాద్ కస్టడీ నుంచి వదిలేస్తాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న హంజాని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి కార్లో ఒక స్పెషల్ పర్సన్ వస్తాడు. ఇక్కడే డైరెక్టర్ ఒక బుర్రపాడు ట్విస్ట్ ఇస్తాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, మన హంజా మావయ్య అయిన జమీల్ జమాలి. తను కూడా ఇండియన్ ఏజెంట్ అని 35 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పాలిటిక్స్ లో చేరమని చెప్పి పంపించారని చెప్తాడు. ఎలీనాని తన కొడుకుని మర్చిపోమని చెప్పి హంజాకి చెప్పి ఫ్లైట్ ఎక్కిస్తాడు. హంజా తిరిగి ఇండియాకి జస్కిరత్ సింగ్ రంగీలా రిటర్న్ వస్తాడు. ఇండియాకి తిరిగి వచ్చిన మన ఏజెంట్ జస్కిరత్ ని ఆఫీసర్ శాన్యల్ కలుస్తాడు. అనుకున్నట్టే జస్కిరత్ మిషన్ ని సక్సెస్ చేశాడని చెప్పి తన్ని పొగుడుతాడు. అండ్ నెక్స్ట్ డే తనకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్తాడు. మరుసటి రోజు జస్కిరత్ మీటింగ్ కి వెళ్లకుండా తన చెల్లిని అమ్మని చూడడానికి వాళ్ళ సొంతూరుకి వెళ్తాడు. జస్కిరత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ ఆనందంగా ఉన్న వాళ్ళ అమ్మని చెల్లిని చూస్తాడు. కానీ గుమ్మం దగ్గరే ఆగిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని వాళ్ళని చూస్తూ మాట్లాడకుండా తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడతో సినిమా ఎండ్ అవుతుంది. అండ్ ఎండ్ క్రెడిట్స్ లో జస్కిరత్ ని అండ్ తనతో పాటు ఉన్న మిగిలిన స్పైస్ ని ఎలా ట్రైన్ చేసి పాకిస్తాన్ కి పంపిస్తారని చెప్పి క్లియర్ గా చూపిస్తారు. అండ్ లాస్ట్ లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటది. ఆ సీన్ చాలా మంది థియేటర్ లో మిస్ అయి ఉంటారు. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హంజాని అలా ఈజీగా ఎలా వదిలేశారని చెప్పి ఆఫీసర్ ఓమర్ షంషాద్ ని అడుగుతాడు. ఇది చాలా పెద్ద విషయం అని, ఏమైనా తేడా వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఓమర్ ని సైలెంట్ గా ఉండమంటాడు. కానీ ఓమర్ వినకపోయేసరికి తనకు పిచ్చెక్కిందని చెప్పి అరెస్ట్ చేపిస్తాడు. ఇంతటితో దురంధర్ 2 సినిమా సమాప్తం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మూవీ వర్సెస్ రియాలిటీ. దురంధర్ 2 సినిమా 90% రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కి దగ్గరగా ఉంటుంది. ఉజైర్ బలోచ్ ని దుబాయ్ లో పోలీసులు పట్టుకోవడం, ఎస్పీ చౌదరి అస్లాం ని బాంబ్ బ్లాస్ట్ లో చంపేయడం, ఇవన్నీ 100% రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్. సినిమాలో చూపించినట్టుగానే రెహమాన్ డకెట్ చనిపోయిన తర్వాత పఠాన్స్ కి బలోచ్ గ్యాంగ్ కి లయారీలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. ఆ గ్యాంగ్ వార్ లో ఒకరినొకరు చాలా మంది చంపుకున్నారు. అండ్ ఉజైర్ బలోచ్ సినిమాలో చూపించినట్టుగా అర్షద్ పప్పు హెడ్ ని కట్ చేసి నడి రోడ్ లో ఫుట్బాల్ ఆడాడు. అండ్ సేమ్ సినిమాలో చూపించినట్టుగానే ఎస్పీ చౌదరి అస్లాం ని ఎక్స్ప్లోజన్స్ ఉన్న ఒక కార్ ఢీకొని పెద్ద బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు. అండ్ 2016 లో ఇండియా డిమానిటైజేషన్ చేసిన తర్వాత జావేద్ ఖానాని చాలా మిస్టీరియస్ గా బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినట్టు గుర్తించారు. కానీ అది సూసైడా లేకపోతే మర్డరా అని ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. పార్ట్ 2 లో చూపించిన ఆతిఫ్ అహ్మద్ అనే కొత్త క్యారెక్టర్ నిజంగా యూపీలో ఆతిఫ్ అహ్మద్ అనే పొలిటీషియన్ ది. ఈ ఆతిఫ్ అహ్మద్ లోకల్ ఎమ్మెల్యే అండ్ ఇతను ఒక గ్యాంగ్స్టర్. యూపీలో ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ తనకి టెర్రరిస్ట్ తో లింక్స్ ఉన్నట్టు చాలా ఆరోపణలు ఉన్నాయి. అండ్ సినిమాలో చూపించినట్టుగా ఫేక్ కరెన్సీని యూపీలో డిస్ట్రిబ్యూట్ చేశాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయింది. సో అందుకు గాను ఇతన్ని జైల్లో పెట్టారు. అండ్ బెయిల్ మీద 2023లో ఇతను బయటకు వచ్చినప్పుడు ఎన్కౌంటర్ చేసి లైవ్ లో చంపేశారు. కానీ సినిమాలో ఈ క్యారెక్టర్ 2016లో చనిపోయినట్టు చూపిస్తారు. అది కొంచెం ఫిక్షనల్ అని చెప్పాలి. ఇంకా జమీల్ జమానీ క్యారెక్టర్ నిజంగా నబిల్ గబోలి అనే ఒక లోకల్ పొలిటీషియన్ ది. ఇతను లయారీకి లోకల్ ఎమ్మెల్యే. అండ్ పార్ట్ 1 సినిమా చూసి తన క్యారెక్టరే జమీల్ జమానీ క్యారెక్టర్ అని చెప్పి బహిరంగంగా ఒప్పుకున్నాడు. పాపం ఆయన పార్ట్ 2 చూస్తే ఏమైపోతాడో ఏమో. ఇంకా ఈ సినిమాలో చూపించిన బడే సాహెబ్ క్యారెక్టర్ అయిన దావుద్ ఇబ్రహీం ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ అతను నిజంగా కరాచీలో ఎక్కడున్నాడని ఎవరికీ తెలియదు. సినిమాలో చూపించినట్టుగా దావుద్ ఇబ్రహీం హెల్త్ ఇష్యూస్ తోటి ఫైట్ చేస్తున్నట్టు చాలా మంది చెప్తున్నారు. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ దావుద్ సేఫ్ గా అండర్ గ్రౌండ్ లో ఉండడం మాత్రం ముమ్మాటికి నిజం. హంజా ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన పిండాని నిజమైన రిండా అనే పర్సన్ కి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశారు. ఈ రిండా అనే పర్సన్ పంజాబ్ లో డ్రగ్స్ సప్లై చేస్తూ పాకిస్తాన్ కి పనిచేసేవాడు. ఇతను 2022లో డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడు. ఇంకా సినిమాలో చూపించినట్టుగా కాందహార్ ఫ్లైట్ అటాక్ కి లీడర్ అయిన జహూర్ మిస్త్రీని, అబ్దుల్ బుట్టోవిని గుర్తు తెలియని వ్యక్తులు లారీలో కాల్చి చంపినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి. అలా గుర్తు తెలియని వ్యక్తుల చేత చాలా మంది టెర్రరిస్టులు కరాచీలో చనిపోయారు. కానీ అది ఎవరు చేశారని చెప్పి
ఇప్పటికీ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా మన జస్కిరాజ్ సింగ్ రంగి క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఎవరు అని చెప్పి చాలా సెర్చ్ చేస్తున్నారు, కానీ అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని డైరెక్టర్ ఎప్పుడో చెప్పాడు. కానీ మన ఏజెంట్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీ నుంచి అండ్ కొంతమంది స్పైస్ యొక్క రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. సినిమా అయిపోయిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే జస్కిరత్ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు కలవలేదు అని. ఒకవేళ జస్కిరత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుంటే తను ఇన్నాళ్ళు ఏమైపోయాడు అనే నిజాన్ని చెప్పాలి, అండ్ తన బామ్మర్దిని తనే చంపాడు అనే ఘోరమైన నిజాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ నిజాల్ని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా దూరం నుంచి వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి వెళ్ళిపోవడం మంచిది అని జస్కిరత్ అనుకుని ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిందే క్లైమాక్స్ కున్న నిజమైన మీనింగ్ అని చెప్పి నేను చెప్పట్లేదు, జస్ట్ నా గెస్ అంతే. కానీ కొంతమంది మాత్రం సినిమాలో ఉన్న చిన్న చిన్న వాటికి కూడా పీక్ డీటెయిలింగ్ అని చెప్పి ఊరికే సావగొట్టేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో నిజంగా డీటెయిలింగ్ ఉంటే పర్లేదు, కానీ అసలు నార్మల్ షాట్స్ ని పట్టుకొని హీరో కుడి చేత్తో పట్టుకున్నాడంటే మీనింగ్ ఇదే ఉండొచ్చు, ఎడం చేత్తో పట్టుకున్నాడంటే ఇదే ఉండొచ్చు అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు ఈ విషయం కనీసం డైరెక్టర్ కైనా తెలుసా అని అనిపిస్తుంది. సార్, హీరో సగం బీడీ కాల్చి వదిలేసాడు సార్, అంటే కథ ఇంకా సగం అయ్యింది, ఇంకా మిగిలిన కథ ఉందనే కదా. ఓహో, వీడికి ఇందులో అంత అర్థమైందా? బా, పీక్ డీటెయిలింగ్ సార్, పీక్ డీటెయిలింగ్. సో ఇది దురంధర్ 2 సినిమా మీద నా ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, అండ్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే చేత్తో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే మీకు చాలా పుణ్యం ఉంటుందండి. దిస్ ఈజ్ అప్పల్ రాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.